నేటి పునీతులు పునీత తిమోతి మరియు టైటస్ గారు. దావీదు ఆమెను చూచి ఊరియా భార్య అయిన ఆమెను తన భార్యగా చేసుకొనెను. శుక్రవారం, జనవరి 26, 2024. మొదటి పట్టణం సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి 10 మరియు 13 నుండి 17 వచనాలు. సంవత్సరాంతము రాజులు యుద్ధమునకు వెడలుటకు అనువైన కాలము. దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతో ఇశ్రాయేలు సైన్యములతో బయల్వెడలి అమ్మోనీయుల మండలముపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదికి పోయి ఇటునటు పచారు చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీనొకతెను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడుగగా వారు ఆమె ఎలీయాము కూతురు, హిత్తీయుడు ఊరియా భార్య బత్సబ అని చెప్పిరి. రాజు సేవకులనంపి బత్సబను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బత్సబను ముట్టతయయుండి శుద్ధి చేసుకొనుచుండెను. అయినను దావీదు ఆమెతో శయనించెను. పిమ్మట బత్సబ ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెల తప్పగా నేను గర్భవతి నైతిని అని ఇంటి నుండి దావీదునకు కబురు పంపెను. దావీదు హిత్తీయుడు ఊరియాను నా ఎదుటికి పంపమని యోవాబునకు వార్త పంపెను. అతడట్లే చేసెను. ఊరియా తన ఎదుటికి రాగానే దావీదు యోవాబును గూర్చియు ఇశ్రాయేలు సైన్యములను గూర్చి కుశలమడిగి పోరెట్లు నడచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేద తీర్చుకొమ్మని చెప్పెను. ఊరియా దావీదును వీడి వెడలిపోగా రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కాని ఊరియు ఇంటికి పోక రాజు అంగరక్షకులతో పాటు ప్రాసాద ద్వారము వద్దనే శయనించెను. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి నీవు దూరప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. మరునాడు దావీదు ఊరియాను తనతో భోజనము చేయుటకు పిలిచి తప్ప త్రాగించెను. ఆ రేయి కూడా ఊరియా అంగరక్షకుల ప్రక్కనే నడుము వాల్చెగాని ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు యోవాబునకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపించెను. ఆ లేఖలో ఊరియాను పోరు ముమ్మరముగా జరుగు చోట ముందటి వరుసలో నిలిపి మీరు వెనుకకు తగ్గుడు, అతడే దెబ్బలు తిని చచ్చును అని వ్రాసెను. యోవాబు పట్టణమును ముట్టడించి వీరులు హోరాహోరిగా పోరు సల్పుదురని తెలిసిన నెలవుననే ఊరియా నుంచెను. అమ్మోనీయులు నగరము వెడలి వచ్చి యోవాబును ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరు కూలిరి. వారితో పాటు హిత్తీయుడు ఊరియా కూడా చచ్చెను. ఇది ప్రభువు వాక్కు.